అందరికీ నమస్కారం. చూస్తున్న తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను చిట్టిబాబు. ఎంతో అనుభవజ్ఞులు శివరామ గారు మనతో ఉన్నారు. ఆయన పేరు శివరామమ్మ. ఇది సన్నకారు రైతులు చిన్న చిన్న ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలు ఇస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఈ వరి నారు అంటూ 32 రోజుల నుంచి 33 రోజుల వరకు దీన్ని కష్టపడి వ్యవసాయాన్ని దారికి తీసుకొచ్చాం. ఇదే వరి నారుని మళ్ళీ పొలంలో వేసి ఆడవాళ్ళ చేత నాట్లు వేయించాం. నాట్లు వేయించిన తర్వాత ఇది పంట చేతికి రావడం అనేది ఒక 4-5 నెలల్లో సుమారు దాదాపు పట్టొచ్చు. దీనికి ఎరువులైన వేయడమని మళ్ళీ కలుపు రసాయనాలు అన్నీ ఇక 5 నెలల తర్వాత చేతికి పంట రావచ్చు. ఆ తర్వాత కూడా భగవంతుడు అన్నది కరుణిస్తే మన చేతికి రావచ్చు. లేకపోతే ఈ పెట్టిన పెట్టుబడి అంతా కూడా అంటే ఏ విధంగా లాస్ట్ వచ్చిన వర్షాలు వచ్చేసి నష్టపోవడం ఇలాంటివి జరిగితే మాత్రం, లేకపోతే ఎక్కువ పురుగు పట్టడం అనేది మన రైతు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన మీద. అది రైతు మనం జాగ్రత్తగా చూసుకోవడంలో పురుగు పడతాం ఇలాంటి దానికి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. అది దేవుడి కొర నుంచి వర్షం గట్ట కురిస్తే ఇంక చేసేది ఏమి లేదు. రైతు మళ్ళీ ఎక్కడ మొదలెట్టాడో మళ్ళీ మొదలకే రావాలి. ఈ కష్టం అంతా మళ్ళీ మొదలుకు వస్తే కానీ మళ్ళీ భగవంతుడే కరుణించాలి. భగవంతుడే కరుణించాలి తప్ప ఇంకా అంతకు మించి రైతుకి ఇంత కష్టాలు ఉంటాయనేది అందరికి యూట్యూబ్ ఛానల్కి మనం చేసుకుంటున్నాం. ఓకే అండి. ఓకే అంటే ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత అంటే దీన్ని తీసే విధానం ఏంటంటే మామూలుగా మనం లాగెత్తి వచ్చేస్తాయి కదా, మనం గుంజాలి కదా. ఎక్కువ గుంజాపోతే ఏమవుద్ది, ఎక్కువ మట్టి ఉండిపోయి ఏమవుద్ది అంటే అది మనం ఇలా తీసుకోవడానికి వీలుగా రాదు అన్నమాట. ఇలాగ నాటేటప్పుడు తక్కువగా రావడం అనేసి ఎక్కువగా వస్తుంది. ఇలాగ ఎక్కువగా వచ్చేసి ఎక్కువగా పెట్టేత్తంలో ఏమవుద్ది అంటే దీనికి పురుగు పడతాం, దోమ పడతాం ఇలాంటిది జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ వరి నాటిని తక్కువగానే వేసుకోగలగాలి. ఆ వేసుకోగలగడంలోనే దీనికి గాలి తగలడం ఇలాంటివన్నీ చేసి అదే ఉన్నట్టు ఫ్రీగా బతికి రైతుకి మేలు చేసి అవకాశం దొరుకుతుంది. అంటే ఎక్కువ కాకుండా తక్కువగా పెట్టుకోవాలి. తక్కువ పెట్టాలి. ఇలాగ ఎక్కువ పెట్టడంలో ఏమవుతుందంటే దుబ్బు ఎక్కువైపోయి గాలి తగలక దానికి అనేక రకాలని తెగులు రావడం జరుగుతుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు మీకు మనమే ఉదాహరణ కొనుక్కున్నాం. మనం ఆహారం అనేది సరి సమానంగా తీసుకోవాలి తప్ప అంతకు మించి డోసు ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే. వ్యవసాయమైనా అంతే. ఓకే.